యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఇప్పటికే మమ్మల్ని ఇలా సాధారణ మనిషిగా చూసుకుంటూ వదిలిపెట్టేసేయటం, మేమే ఇంకా మీకు ఏదో చెప్పాలి, ఇంకా ఏదో చేయాలి అని అనుకోవటం, మీ చేతిలో ఏమీ లేనట్టు మీరు చేస్తున్నటువంటి కెమెరాల్లో చూసుకుంటూ మోసాలుగా కులాల కొద్దీ విడగొట్టుకుంటూ మనుషులు చూడొద్దంటే చూడటం మానేసి ఏదో ఒక రకంగా మనుషుల కొద్దీ విడగొట్టుకుంటూ, మనుషులు ఎవరు తక్కువ వాళ్ళ చేతిలో ఉన్నట్టు, ఎక్కువ వాళ్ళ చేతిలో ఉన్నట్టు, ఎవరు దౌర్జన్యాల కొద్దీ, మనుషుల కొద్దీ, సుఖాల కొద్దీ రెచ్చిపోవాలి. ఆ మీడియాలు అలాగే ఉండాలి. ఆ వెంకయ్య నాయుడు ఇంకా పట్టించుకోకూడదు, ఎవరు మాట్లాడకూడదు, నేను ఏమంటున్నాను అలా రాకూడదు. అలా రావడానికి నాకు పర్సనాలిటీ సరిపోదు. పర్సనాలిటీ అంటే ఏంటో ఇప్పటికే తెలుసుకోండి. పర్సనాలిటీ అంటే మీరు పెంచుకుంటారు. ఇంకా ఎవరి పర్సనాలిటీ పని కట్టుకున్న ఆడపిల్లలను పాటు చేసేయటం, మగపిల్లలను దెబ్బ కొట్టేసేయటం, కులాల కొద్దీ రెచ్చిపోవటం, మనుషుల కొద్దీ రెచ్చిపోవటం, ఏయో జోకులు వేసుకుంటూ తమాషా చేసుకుంటూ మేమంతే మీరు ఇంతే అనుకుంటూను ఎవరూ లేరు. ఇంకా మీరు మనుషులందరూ చచ్చిపోయారని రాసిచ్చాను అక్కడ. అవి లెటర్స్ వెళ్ళినాయా? ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్నారు. ఏం చేయాలో తెలియకుండా ఏంటి నన్ను పట్టుకోవాలా? నేను చెప్పినట్టు కదలాలి. ఇంకా ప్రెసిడెంట్ గారు కదిలి ఇద్దరు గవర్నర్లకి ఫ్యాక్స్లు ఇప్పించాలి, కమిటీలు వేయాలి. అక్కడ సూర్యకుమారి దగ్గర నుంచి అక్కడ హాస్టల్ రామకృష్ణ వరకు కనెక్ట్ అయిపోవాలి. వీళ్ళ చేతుల్లో ఉన్నట్టు, కాళ్ళలో ఉన్నట్టు నేను బయటికి రావట్లేదు, లోపలికి రావట్లేదు, అది మీ భ్రమ. అది మీరే మైండ్తో పట్టుకోవాలి. నేను తిట్టాను కాబట్టి, తక్కువగా చూపించాను కాబట్టి, ఇక్కడ ఎవరితో మీరు ఏదో ఒకటి రిలేషన్స్ ఏదో ఒకటి కలుపుకునేలాగా, ఏదో ఒకటి మాట్లాడేలాగా, మీకు మృతమే, నాకు మృతమే. నన్ను కాలాతీతంగా పట్టుకోవడమే, ఇంకేం వేరే ఏం లేదు. మీరు ఎంత భయంకరమైన మిస్టేక్స్ ఏం చేసినా కూడా అందరి మీద బయటకు వచ్చేస్తారో. సూర్యకుమార్ దగ్గర నుంచి హాస్టల్ రామకృష్ణ వరకు చిన్న పెద్ద మధ్యలో ఇంకెవరున్నారో అందరికీ వర్తిస్తుంది. ఇంక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నన్ను పైపైన చూడాల్సిన అవసరం లేదు. నా అలవాట్లకి, పద్ధతికి దేనికి సంబంధం లేదు. మీరు ఉన్నంతలో బెస్ట్ ఫోటో పెట్టేసుకోండి. మీ ముందు నాకు ఒక ఈమెయిల్ పంపిస్తే చాలు. ఇమీడియట్గా మీరు చేయవలసింది ఏంటి? ఈమెయిల్ పంపించడానికి ఇంకేదో చెప్తాను, ఇంకేమీ లేదు. ఇంకా హాస్టల్ రామకృష్ణ అందరూ సరెండర్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి అధినాయక భవన్కి. ప్రతి ఊళ్ళో మార్పు రావాలి ఇమీడియట్గా. సాక్షుల దగ్గర నుంచి ప్రధానమంత్రి గారు అక్కడ అధినాయక భవన్ చేరుకుపోవాలి. ఇవాళ ఏదో యూత్ ఫెస్టివల్ అని అదేదో వాళ్ళు ఎవరో భాషను ఇచ్చేసినట్టు, అదేదో చెప్పేసినట్టు, ఇదేదో చేసినట్టు చూపించిన ప్రయోజనం లేదు. మీరు అధినాయకుడు సరెండర్ అయ్యి ఆయన వాక్ రూపంలో ఉన్నాడని పట్టుకుని ఆయన పెంచుకుని ముందుకెళ్ళాలి. సుప్రీంకోర్టు జడ్జిలు అలాగే ఇక్కడ హైకోర్టు జడ్జిలు కూడా ప్యానల్గా ఫామ్ అయిపోయి అధినాయక భవన్ ఇనిషియేట్ అయిపోవాలి. అలాగే రామోజీరావు గారు తెలుగువారి తరపున అందరినీ పిలిచి ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాలి. ఇంకేదో ట్విట్టర్ మీద ఏదో మెసేజ్లు పెట్టకూడదు, ఏదో నడపకూడదు. పోలీసుల కొద్దీ, మీడియాల కొద్దీ ఎవరికి లేదు స్వతంత్రం. ఎవరు నడిపినా మృతం అవుతుంది. మృతంగా కొనసాగడమే కాకుండా, మీరు చేసిన తప్పుల మీద ఆధారపడటమే కాకుండా, వాటి నుంచి బయటికి రాకుండా, ఎవరిని రానివ్వకుండా, మానవ జాతి మేము బలం కొద్దీ ముందుగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎవరు లేరు, రెప్పపాటు మీ చేతిలో లేరు. మీరు మాట వరవడి పట్టుకుని మాత్రమే బతకగలరు. అలా లోకాన్ని బతికించి బతకాలి. లోకాన్ని బతికించడంటే లోకేశ్వరుడు సర్వాంతర్యామి మీకు అధినాయకుడిగా కొలువై ఉన్నాడు. అది అంత విలువైంది. అది నా పర్సనాలిటీ కూడా మీరు చెప్పుకుని వినే కొద్దీ బలపడతాను నేను. ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఇక్కడ మనుషుల కొద్దీ ఉన్నట్టు, మీరు మనుషుల కొద్దీ ఏదో ఉన్నట్టు ఏదో చూపెట్టవచ్చు, ఏదో తమాషా చేయొచ్చు. ఇంకా మీ కులాలు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు, చౌదరి, రెడ్డి, కమ్మ ఎవరో లేరు. ఇక బ్రాహ్మిన్స్ మేము రామంటున్నారు. హిందూ మతానికి జోలికి రావద్దు, ఆ జోలికి రావద్దు, ఈ కులానికి జోలికి రావద్దు, ఎవరు ఏ జోలి లేదు ఇక్కడ. తల్లిదండ్రులు కాలాతీతమైన మొత్తం కులం, పాత వ్యవస్థ ఏమీ పనికిరాదు. ఇక కాలస్వరూపం గురించి ఏ పురాణాల్లో, శాస్త్రాల్లో ఉండదు. మమ్మల్ని కొత్తగా పట్టుకోవాలి మీరు. మీ ఆచారాలు, పద్ధతులు నెమ్మదిగా మీరు మైండ్ పెంచుకునే కొలిది, నన్ను నా మనసునే ఉన్నతంగా పవిత్రంగా లోకంలా మార్చుకునే కొలిది. సూర్య చంద్రాది గమన స్థితులు కూడా ఛేదించుకుంటూ ముందుకు తీసుకొచ్చారు కదా. గంటన్నరలో 10-15 ఏళ్ళు అది పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆచారాల పద్ధతులు ఎలా ఉండాలో, మీ అలవాట్లు ఎలా ఉండాలో, పద్ధతులు ఎలా ఉండాలో అలా కాలం నిర్ణయిస్తుంది. మాకు ఈ ఆచారాలు ఇలాగే ఉండాలి, ఈ పద్ధతులు ఇలాగే ఉండాలి, మేము ఇలాగే మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. మమ్మల్ని గౌరవిస్తేనే, మమ్మల్ని తగ్గించేసాడు, మమ్మల్ని పెంచేసాడు.
నా మాట ప్రకారం ఉండాలి, అన్ని కాలాలు శాసించిన ప్రకారం ఉంది, అన్నీ చూసుకుని ముందుకెళ్ళాలి. వెళ్ళకపోతే మీరే మృతంలో ఉంటున్నారు. మాకు బాగానే ఉంది, మా పిల్లల కొద్దీ, మా వ్యాపారాల కొద్దీ, డబ్బుల కొద్దీ, మీడియాల కొద్దీ, ఏదో సినిమాల కొద్దీ, ఏదో కథల కొద్దీ ప్రతి క్షణం మృతంలో ఉన్నారు. మైండ్ పట్టుకునే ముందుకెళ్ళాలి. నోట్ చేసుకోండి. ఇంకెందుకు మీ ఈమెయిల్ రాలేదు నాకు? ఈమెయిల్ ఎవరు ఆపుతున్నారు? మేము మొత్తం అందరూ ఒకటే నాకు పంపించమంటుంటాను. ఇంకేవో భౌతిక కారణాలు ఉన్నాయి, ఏవి కారణాలు చెల్లవు. మీ కులాలు కానీ బంధాలు కానీ ఏవీ చెల్లవు. మొత్తం అందరూ ఆడమనిషి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కూడా అధినాయకుడు సరెండర్ అయిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. ఇంకేంటిగా ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.